అక్క ఎఫ్ఎస్సి 4 1 నుండి 16 వరకు 16 వరకు. ఓకే. ఒకసారి జ్యోతి సిస్టర్ రాజీ వాళ్ళు ఉన్నారో లేదో చూడండి అక్క. అక్క ఉన్నా. సరే అక్క. వందనాలక్క. వందనాలమ్మా. అంటే ఈరోజు ఒక ప్యాసేజ్ జస్ట్ డిస్కస్ చేసుకుందామని. ఎవరైనా ఒకరు చదివితే బాగుండు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అయితే మనకు ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడింది. అందుచేత ఆయన ఆరోహణప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణ అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగం దిగునని అర్థమవుతున్నది కదా. సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమై వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాసములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మధ్య వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. అందువల్ల మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మంచముతోను తప్పు మార్గమునకు నాగు కీర్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు వలె ఎదుగుతుంది. ఆయన శక్తివంతుడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది. థ్యాంక్ యూ రంజని. మీ ఫోన్ లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి, ఫ్యాన్ కానీ ఏదన్నా ఉందా. అవునా, ఒక్క నిమిషం. కొంచెం ఫ్యాన్ కంటే పక్కన కూర్చుంటాను. అంటే ఎట్లా గాలి వస్తున్నట్టునా? గాలి వస్తున్నట్లు సౌండ్ వస్తుంది. ఇప్పుడు అట్లే ఉందా? ఇప్పుడు పర్వాలేదు. అంటే ఫ్యాన్ కింద కూర్చున్నాను ఇందాక, ఇప్పుడు కొంచెం పక్కకు వచ్చాను. పర్లేదా ఇప్పుడు? ఓకేనా? పర్లేదక్క. సరే అమ్మా. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ప్యాసేజ్కి మనం ఏదన్నా ఒక టైటిల్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వచ్చు? అంటే దీనిలో మెయిన్ థీమ్ పౌలు ఏం చెప్తున్నాడు? అందరు మాట్లాడాలి. డిస్కషన్ అంటే అందరు మాట్లాడాలి, కలిసి నేర్చుకోవడం అన్నమాట. ఏ విషయాన్ని తను స్ట్రెస్ చేస్తున్నాడు? 2-3 విషయాలు వాళ్ళకి ఎఫెసీయులకి చెప్పాలనుకుంటున్నాడు పౌలు. అందరూ ఒకటే అని ఒకటి. థ్యాంక్ యూ. అందరూ ఒకటే, ఐక్యత గురించి. ఐక్యత గురించి. వెరీ గుడ్. ఇంకా సత్యముతోటి సంపూర్ణతోటి దేవుణ్ణి అది స్తుతించాలని ఆరాధించాలని. అందరూ ఒకటే, మనందరము ఒకటే అనే విషయాన్ని తను ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఐక్యంగా ఉండాలి అనేది కూడా చెప్తా ఉన్నాడు. మూడోది
సంపూర్ణతలోకి లేకపోతే దేవునిలో మనం ఎదగాలి అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు అనమాట. పౌలు అంటే మనం ఏ విషయాల్ని ఇతరుల్ని మనం బ్రతిమాలుతాము? ఎప్పుడు మనం మన పిల్లల్ని కానీ లేకపోతే ఎప్పుడు మనం బ్రతిమాలుతాం? విననప్పుడు. విననప్పుడు. వెరీ గుడ్. సరైన త్రోవలో వెళ్ళనప్పుడు. వాళ్ళు వెళ్ళే మార్గం కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు మనం బ్రతిమాలుతాం. ఇంకా ఎలాంటి విషయాలు మనం బ్రతిమాలుతాం? పర్వాలేదమ్మా, డిస్టర్బెన్స్ ఏం లేదుగా? పర్లేదు అక్క, మంచిగా ఉంది ఇప్పుడు. ఇంకెప్పుడు బ్రతిమాలుతాం మనం రాజీ? మనకు అవసరం అవుతున్నప్పుడు బ్రతిమాలుతాం అక్క. అది చాలా అవసరం అని ఫీల్ అయినప్పుడు మనం బ్రతిమాలుతాం కదా. చాలా అవసరం అని. వెరీ గుడ్, బాగా చెప్పావు. పౌలు ఇక్కడ వాళ్ళని ఏమని బ్రతిమాలుతున్నాడు? ఎలా ఉండాలి అని బ్రతిమాలుతున్నాడు. అంటే వాళ్ళు ఏముండాలమ్మా? దీర్ఘశాంతముతోటి, సాత్వికముతోటి, సంపూర్ణ విధేయతతో ఉండాలని. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకొనవలెను. ఇంకా ముందు కూడా చూస్తే ఇంకా ఎట్లా ఉండాలని చెప్తున్నాడు. ఫస్ట్ 1-2 వచనాలు కూడా చూస్తే ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఒకరినొకడు సహించుకోవాలి, ఐక్యమును కాపాడుకొనుటయందు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఇదన్నీ కూడా సమాధానమును బంధము చేత. ఈ క్వాలిటీస్ అన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక మనిషిలో అవి ఉండడం సాధ్యమేనా? ప్రేమతో ఒకరినొకరు సహించుచు, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయము. అక్క నిన్న చెప్తా, అక్క అన్నారనమాట, వినయం అంటేనే ఉంటుంది కదా, దేవుడు ఎలా ఉండమంటున్నాడు? సంపూర్ణ వినయం కదా. సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోండి. మనం ఏదైనా ఒకటి అంటే ఒక రిలేషన్ కానీ లేకపోతే మన ఫ్యామిలీలో కానీ ఇంకెక్కడైనా కొన్ని చెయ్యాలంటే మనం ఏం చేస్తాం? శ్రద్ధ తీసుకుంటాం. మనం చిన్న మొక్కను కానీ ఏదైనా వేసినా అది ఎదగడానికి మనం ఏం చేస్తాము? చాలా శ్రద్ధ తీసుకుంటాం. ఇక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడు? దేని గురించి మీరు శ్రద్ధ తీసుకోమంటున్నాడు? ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇలాంటి లక్షణాలు మనం కలిగి దేవునిలో ఎదగడం అనేది సింపుల్ విషయం కాదు కదా. ఇలాంటివి ఒకటి ఉండడమే గ్రేట్ కదా. ప్రేమ ఉంటుంది, కొంతమంది చాలా ప్రేమగా ఉంటారు కదా, వాళ్ళు సహించుకోలేరు. కొన్నిసార్లు కొంతమంది కోపం వస్తుంది, వాళ్ళకి దీర్ఘశాంతం ఉండదు కదా. ఇలాంటి లక్షణాలన్నీ మీరు కలిగి ఉండండి, అలా నడుచుకోవాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అని అంటా ఉన్నాడు అనమాట. అంటే ఒక విశ్వాసి జీవితంలో ఇవి కంపల్సరీగా ఉండాలి కదా. రాజీ చెప్పింది కదా ఇందాక, అవి ఎంతో అవసరం అనుకున్నప్పుడు మనం బ్రతిమాలుతాం కదా. అవి మనలో లేకపోతే మన ఎదుటి వాళ్ళలో లేకపోతే మనం బ్రతిమాలుతాం కదా. ఎఫెసీ సంఘంలో కూడా అవి ఎక్కువైపోయినాయి. ఐక్యత అనేది తగ్గిపోయింది. ప్రేమించుకోవటం, సహించుకోవటం, క్షమించుకోవటం, లేకపోతే దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో మీరు నడుచుకోండి. ఇవన్నీ ఎందుకు చేయమంటున్నాడు పౌలు? మీరు ఇలా ఎందుకు ఉండండి, ఎందుకు బ్రతిమాలుతున్నాడు అంటే, బ్రతిమాలటానికి ఎందుకు బ్రతిమాలుతాం అని, ఎప్పుడు బ్రతిమాలుతామని తెలుసుకున్నాము. కింద ఏం చెప్తా ఉన్నాడు? ఇలా మీరు ఎందుకు నడుచుకోవాలి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కదా. ఒక్కటే అనేది మనం చూస్తున్నాం. ఒక్కటే అనే విషయాలు 7 రాయబడినాయి. ఏంటవి? నాలుగో వచనం, 5వ వచనంలోనూ శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే,
బాప్తిస్మం ప్రభువు ఒకటే, ఒక్కడే, విశ్వాసం విశ్వాసం ఒకటే. ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు నిరీక్షణ. ఒక్కడే. దేవుడు ఒక్కడే, మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మొత్తం అక్కడ 7 విషయాలు చెప్తా ఉన్నాడు అనమాట. మనందరము ఒక్కటే. మనకి ఆత్మ కూడా ఇవన్నీ ఇలాంటి లక్షణాలు మన జీవితాల్లో మనం అలవర్చుకోవడానికి, అలా నడుచుకోవడానికి మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఫస్ట్ వచనంలో మనకి కనిపిస్తుంది అనమాట. సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత అనేది ఆత్మ కలిగిస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఆత్మ ఫలాల్లో మనకి కనిపిస్తుంది అనమాట. మన జీవితాల్లో ఇలాంటివి మనము కలిగి నడుచుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి అనే విషయాన్ని పౌలు వాళ్ళకి చెప్తా ఉంటాడు. అంతేకాకుండా మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ అంటాడనమాట. అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి విషయాల్లో మనం అంటే దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని పిలవడానికి, లేకపోతే దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటి, మనకు అక్కడక్కడ లేఖన భాగాల్లో మనకి తెలుస్తూ ఉంటుంది కదా. ఎఫెసీ పత్రికలో కూడా 1వ అధ్యాయంలో చాలాసార్లు రాస్తాడు దేవుడు కదా, ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు. 6వ వచనం చూసి చెప్పండి రా, అక్కడే ఉంటుంది. 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనల్ని రక్షించడానికి, దేవుడు మనల్ని పిలవడానికి, ఎంతోమంది ఉన్న దేవుడు మనల్ని పిలవడానికి ఆయన పర్పస్ అక్కడ రాసి ఉంటుంది. ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. తనకు ముందు కూడా ఉంటదమ్మా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, తర్వాత ఆయన ముందుగా మనం నిర్ణయించుకునేందుకు మనం పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండాలని, తర్వాత మన అపరాధాలు పాపాలకి మనకి క్షమాపణ కలిగి ఉండాలని తన కృపా మహిమకు ఫస్ట్లోనే ఉంటుంది. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కీర్తి కలుగునట్లు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే ఆయనకి మన జీవితాల ద్వారా మహిమ రావాలి, అదొక ఉద్దేశం. అంతేకాకుండా మనం ఆయన బిడ్డలంగా ఈ లోకంలో జీవించాలి, మనం పరిశుద్ధులంగా నిర్దోషులంగా మనం ఉండాలి అనేది దేవుడు అందుకోసం మనల్ని పిలిచాడు. దేవుడు అందుకోసం మనల్ని పిలిచాడు అని మన పిలుపుని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా ప్రేమ, లేకపోతే సమాధానము, ఆత్మ కలిగించే ఐక్యత, సహించుకోవడము, ఇలాంటివి మన జీవితాల్లో మనం అలవర్చుకుంటాం. అలా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా సహవాసంలో కానీ ఒక పరిచర్యలో కానీ మెయిన్గా ఉండాల్సింది, మనం ఎదగడానికైనా కావాల్సింది ఏంటి అనేదంటే ఐక్యత గురించి తను చెప్తా ఉంటాడు అనమాట. మీరు దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందండి, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి అని చెప్తూ, శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కటే, మనకి దేవుడు కూడా ఒక్కటే కదా. మనకి ఎట్లా ఒక ఫ్యామిలీలో 4 పిల్లలున్నా, 2-3 పిల్లలున్నా, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన, చివరికి ఏదో ఒక కంక్లూషన్కి మనం వస్తాం అన్నమాట కదా. మన ఆలోచన విధానం లేకపోతే మనం ఎలా ఉన్నా కానీ ఐక్యత మనలో ఎప్పుడు వర్ధిల్లుతుందంటే మనందరం దేవుని బిడ్డలం, మనందరము ఒకటే శరీరము, మనందరము దేవుడి ఆత్మ మనలో ఒక్కటే, మన విశ్వాసము ఒక్కటే, మన బాప్తిస్మం ఒక్కటే, మనకున్నటువంటి నిరీక్షణ కూడా ఒక్కటే అన్నమాట. అందుకే మీరు అలా నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత ఇలా నడుచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రొవిజన్ ఏంటి మనకు కనిపిస్తూ ఉంది. 7వ వచనంలో చూస్తూ ఉంటే, ఈ లోకంలో ఆయన కోసం మనం జీవించడానికి, లేకపోతే ఆయనకి మహిమకరంగా జీవించడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? తన కృప ఇచ్చాడు,
కృపేనా? కృప ఇయ్యబడిన క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క అంటే కృపా పరిమాణం వరాలు దేవుడు ఇచ్చాడనమాట కదా. దేవుణ్ణి అంగీకరించిన ప్రతి వ్యక్తికి దేవుడు ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒక్కడే అనే మాట చాలా రిపీటెడ్గా ఉంది. ప్రతివాడు అనే మాట కూడా ఉంటుంది. కొందరు అనేది కూడా దీనిలో మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇస్తాడు? ఆయన కృపావరాలు ఇస్తాడనమాట. ఆ కృపావరాలు కొందరికైనా ఇచ్చేది కాదు కదా. 7వ వచనం మనం గమనిస్తే ప్రతి వానికి కూడా దేవుడు కృపావరాలు ఇస్తాడంట. ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక కృపావరాన్ని అయినా ఇస్తాడు. మనం చూసినట్లయితే 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఉన్నప్పుడు ఎవరైతే ఆ తలాంతుని పాతి పెట్టారో వాళ్ళని శిక్షిస్తాడు కదా దేవుడు. అలానే దేవుడు ఆయన కోసం జీవించడానికి, ఆయన పరిచర్య చేయడానికి, ఆయన్ని మహింపరచడానికి మనకి దేవుడు కృపావరాలు ఇచ్చాడు కదా. అసలు మనకి దేవుడు ఏమి ఇచ్చాడు అనే కృపావరం మనకి ఇచ్చాడా, ఇవ్వలేదా? మనందరికీ కొందరికే ఇస్తాడా పరిచర్య చేయడానికి? వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున. అదే ఎవరెవరికి ఇస్తాడు సిస్టర్? అదే వారి వారి విశ్వాసం పరిమాణం చొప్పున 7వ వచనంలో గమనిస్తే ప్రతి వానికి అంటే మనందరం ఉంటాం కదా, ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు ఇస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నేను చేయకపోయినా పర్వాలేదులే, నేను వెళ్ళకపోయినా పర్వాలేదులే, చర్చిలో నేను యాక్టివ్గా ఉండకపోయినా పర్వాలేదులే, పరిచర్య దేవుడు పరిచర్య కదా, దేవుడు జరిగిస్తాడు కదా అనుకుంటామా లేదా కదా. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ప్రతి వానికి కూడా దేవుడు ఇచ్చాడనమాట. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృపావరాల విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలన్నమాట. అవి 5 తలాంతులు ఉన్న అతను ఏం చేశాడు? దాన్ని వ్యాపారం చేసి ఇంకో 5 తలాంతుల్ని సంపాదించుకుంటాడు. 2 తలాంతులు ఉన్న వ్యక్తి కూడా అలానే సంపాదించుకుంటాడు. 1 తలాంతు ఉన్నవాడు ఏం చేస్తాడు? భూమిలో పాతి పెడతాడు. ఎప్పుడైతే మన దేవుడు నాకు ఈ కృపావరం ఇచ్చాడు అని మనం తెలుసుకోలేకపోతే దానిలో ఆ వరాన్ని మనం ఉపయోగించలేం కదా. ఎప్పుడైనా ఆలోచించామా దేవుడు ఏమి ఇచ్చాడు నాకు? మీరెవరైనా షేర్ చేస్తే బాగుండిద్ది. దేవుడు నాకు ఈ కృపావరం ఇచ్చాడు. ఆలోచించేద్దాం. అంటే మనం ఆలోచించాం, వింటా ఉంటాం కానీ ఎక్కువసార్లు మనం ఆలోచించాం కదా. దేవుడు మనకి ఏం కృపావరం ఇచ్చాడు? ప్రతి వానికి ఇచ్చాను అంటున్నాడు దేవుడు కదా. మనందరికీ ఇచ్చాడు కాబట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని మీరు ఎవరైనా చెప్పగలరా? రంజని అక్క, అమ్మా, జ్యోతి సిస్టర్, రాజీ, ప్రేయర్ చేయడం అక్క, అందరికి ఇచ్చిన కృపావరం అందరికి ఇచ్చింది. స్పెసిఫిక్గా మనకు కూడా కొన్ని ఇస్తాడు. మా ప్రేయర్ అందరం చేస్తాము కొన్ని విషయాల్లో. కొన్ని ఏదైనా ఇది దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను అని ఏదైనా ఒక విషయం, పర్టికులర్ విషయం, ప్రేయరు, ఓకే థ్యాంక్ యూ. బైబిల్ చదవడం, ఇంకా వెరీ గుడ్. సరే, ఈ విషయం మనం మనసులో పెట్టుకుందాం. దేవుని దగ్గర మనం అడుగుదాం, దేవుడు మనకి స్పెసిఫిక్గా ఏమి ఇచ్చాడు అనేది. దాన్ని మనం, ఆ కృపావరాన్ని మనం ఉపయోగిస్తూ దేవుని యొక్క పరిచర్యలో మనం
అందరికి కూడా ఒక పాత్ర ఉంది అనేది దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎఫెసీ ఈ వీళ్ళకి ఏం చెప్తా ఉంటాడంటే 16వ వచనంలో కూడా మనం చూస్తే ఆయన శిరస్సు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ప్రతి కదా, ప్రతి అనే మాటను మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి వానికి దేవుడు కృపావరాలు ఇచ్చాడు. అంతేకాకుండా ప్రతి అవయవం కూడా పనిచేయాలి. 16వ వచనంలో చూస్తే ప్రతి అవయవం కూడా పని చేయాలి. ఆ పని చేస్తూ ఆ పని చేయడం వల్ల దేవుడిచ్చిన కృపావరాల్ని మనం వాడటం వల్ల ఏమవుతుంది? 13వ వచనంలో చూస్తే దాని రిజల్ట్ ఏంటి? పదమూడవ వచనంలోనే ఉంది, డైరెక్ట్ గానే ఉంది. క్షేమాభివృద్ధి చెందుతుందట. దేవుని యొక్క శరీరము లేకపోతే సంఘం కానీ మన మినిస్ట్రీస్ కానీ ఏమవుతాయి? క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇంకా పరిశుద్ధులు పరిచర్య చేయటం కూడా జరుగుతుంది. పరిచర్య ధర్మం జరుగుతూ ఉంది. తర్వాత పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారంట. ఆ కృపావరాలను మనం వాడటం వల్ల అనేక మందిని మనం ఎంకరేజ్ చేస్తాము కదా, వాళ్ళకి మనం మోడల్గా ఉంటాం ఇతరులకి. తర్వాత వాళ్ళు సంపూర్ణతలోకి వస్తారు. క్రీస్తు యొక్క శరీరం మన సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది కదా. చాలాసార్లు మనం ఈ విషయాన్ని మనం గమనించం, దేవుడిచ్చినటువంటి కృపావరాన్ని గమనించము. దేవుని యొక్క పిలుపుని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల మనము సరిగా దేవుని యొక్క పనిలో ఇన్వాల్వ్ అవ్వము. ప్రతి అవయవానికి కూడా దేవుడంట పని చెప్పాడు కదా. కొంతమంది కొన్ని చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా. హార్ట్ ఉంటుంది, తర్వాత స్కిన్ లోపల భాగాలు ఉంటాయి, ఇవన్నీ కూడా బయటికి కనిపించవు. కొంతమంది కనిపించే పరిచర్య చేస్తారు, కొంతమంది కనిపించని పరిచర్య చేస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి వానికి కూడా ఒక్కొక్క పని ఉందంట. ఆ పని చేయడం వల్ల సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. 16వ వచనంలో చూస్తే ప్రతి కీలు వలన బలం చేత అతకబడి ప్రేమ యందు తనకు కూడా క్షేమాభివృద్ధి. పర్సనల్గా దేవుని బిడ్డలంగా మనం కూడా క్షేమాభివృద్ధి పొందుతాము. తర్వాత శరీరం అంటే మన సహవాసానికి, మన సంఘానికి కూడా అభివృద్ధి కలుగజేస్తాం అన్నమాట. దేవుడి యొక్క కృపావరాల్ని మనం వాడినప్పుడు, లేకపోతే దేవుని యొక్క పరిచర్యలో మనం అందరము మన పని మనం చేసినప్పుడు ఏమవుతుంది? మనం క్షేమాభివృద్ధి పొందుతాము. అంతేకాకుండా టోటల్గా సంఘం కూడా అభివృద్ధి పొందుతుంది. ఎప్పుడైతే మనం ఇలా పని చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన బాడీలో ఒక పార్ట్ పని చేయకపోతే మొత్తం బాడీ ఎఫెక్ట్ అవుతుంది కదా. కాబట్టి మనం మన పని ఏంటి, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, లేకపోతే దేవుని యొక్క పిలుపు, లేకపోతే దేవుని యొక్క ఏ కృపావరం దేవుడు నన్ను నాకు ఇచ్చినటువంటి ఏ తలాంతు వల్ల నేను దేవుని పరిచర్యలో ముందుకు నడవాలి, ఇతరులకి మాదిరికరంగా ఉండాలి, లేకపోతే నేను క్షేమాభివృద్ధి పొందాలి, నా సంఘం కూడా లేకపోతే నా మినిస్ట్రీ కూడా, నేను చేసే పరిచర్య కూడా అభివృద్ధి చెందాలి, ఏది దేవుడు నాకు ఇచ్చాడు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఆలోచిద్దాం. దేవుడిని అడిగితే దేవుడు మనకి చెప్తాడు కదా. దేవుడు కొన్ని కృపావరాలని ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా ఇస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి కూడా దేవుని సంఘంలో పని ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతాం? దేవుని కృపావరాలు అవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఐక్యత ఉండకపోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మీరు ఎట్లా చేయమంటున్నాడు? దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ పడటానికి కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు హెచ్చించుకోవడానికి కాదు. కొంతమంది చక్కగా వాక్యం చెప్పగలరు, కౌన్సిల్ చేయగలరు కదా. కొంతమందికి 3-4 కృపావరాలు మన వాళ్ళని చూస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట కదా. వెనకుండి చాలా పరిచర్య చేయగలరు, చాలా ఆతిథ్యం, ఎంతమంది వచ్చినా ఓపికగా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు
అవన్నీ ఎందుకు ఇచ్చాడంటే కేవలం దేవుని యొక్క పరిచర్య జరగడానికి, మనం సంపూర్ణతలోకి ఎదగడానికి అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం పసిపిల్లల్లాగా ఉండం కదా. మీరు పసిపిల్లల్లాగా ఉండొద్దు, మాయోపాయాల చేత కొట్టుకోపోవద్దు. లేకపోతే పసిపిల్లలు అంటే అసూయ ఇలాంటివి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కదా. మా పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారంటే జనరల్గా ఏమనుకుంటారు, వాడిని నువ్వు ఎక్కువ చూస్తున్నావు, ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం కదా. మనం కూడా ఈ కృపావరాలు కలిగి దేవుని పరిచర్య చేస్తూ ఉన్న వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎట్లా ఫీలింగ్ ఉండాలి, అది దేవుడు ఆయన పరిచర్య కోసం ఇచ్చాడు కాబట్టి మనమందరము ఒక్కటే. చిన్న పని అయినా పెద్ద పని అయినా, కనిపించే పరిచర్య అయినా కనిపించని పరిచర్య అయినా, మనం అందరం కూడా ఒకటే. మనం కదా చిన్న మన బాడీలో ఒక చిన్నది నేనేం చేయను అన్నప్పుడు చాలా పత్రికల్లో పౌలు ఇది కోట్ చేస్తాడనమాట. ఆయన శిరస్సు అయినాడు. మనమందరం ఏం చేయాలి, ఆయన మాట వినాలి ఫస్ట్ కదా. ఆ తర్వాత ప్రతి శరీరంలో ప్రతి అవయవం కూడా పనిచేయాలి. అది ఎలా పనిచేయాలి, ఎంతో కోఆర్డినేషన్ ఉండాలి కదా. మైండ్ మనకి ఎలా చెప్తే మన బాడీలో ప్రతి ఆర్గాన్ అలా పనిచేస్తుంది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతకబడి కదా, వేరువేరుగా ఇష్టానుసారంగా పనిచేయడానికి దేవుని సంఘంలో లేదు కదా. ఏక మనసుతో పనిచేయాలి, ప్రేమ చేత అతకబడి. ఎవరి పనులు డిఫరెంట్ అయినా కానీ టోటల్గా ఏముండాలి, మనకి ప్రేమ ఉండాలి. అంతేకాకుండా దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మ ఒక్కటే, మనం ఒక్కటే నిరీక్షణ కలిగి ఉన్నాము. మనందరము దేవుని యొక్క సంఘము అనే ఆయన శరీరంలో ఉన్నాము అనేది మనం గుర్తెరిగి ఆ రీతిగా మనం దేవుని పరిచర్యలో మనం ముందుకు సాగాలి. 13వ వచనంలో చూస్తే మీరు ఏమవ్వాలని చెప్తా ఉన్నాడంటే విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి. దేవుడి యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అక్క నిన్న చెప్పిందనమాట, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక మంచి దైవజనురాలు, ఇప్పుడు మన పేరెంట్స్ కానీ ఇంకెవరన్నా మనకి బాగా నచ్చిన వాళ్ళు ఉంటారనుకో, వాళ్ళలాగా ఉండాలి అని మనం అనుకుంటాం కదా. అలా ఆంటీలాగా నేను భక్తిగా ఉండాలి, అలా అక్కలాగా నేను ఉండాలి అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషను ఆయన బిడ్డల పట్ల ఎలా ఉందంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోకి మీరు ఎదగాలి కదా. అసలు అది ఎంత పెద్ద అంటే మన లైఫ్లో దేవుడు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట మన నుంచి. అలా మీరు ఉండాలి అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు కదా. మనం చిన్న చిన్న విషయాలకి అసలు దేవునిలో మనం అంటే ఆత్మానుసారంగా మనం చిన్న విషయాల్లో కూడా చాలాసార్లు మనం నడుచుకోలేకపోతున్నాం. కానీ దేవుని యొక్క కోరిక లేకపోతే ఆయన పిలుపు యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మీరు కలవారగినట్లు దేవుడు నియమించాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయం కూడా దేవుడు నా నుంచి ఆశిస్తుంది, నేను క్రీస్తు వలె ఇంకో చోట కూడా ఇక్కడే ఉంటుంది కదా, క్రీస్తు వలె ఉండుటకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు 15వ వచనంలో కూడా క్రీస్తున వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి కదా. దేవుని బిడ్డలంగా మన రక్షణ పొందిన దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సంవత్సరాలు కదా, చాలా సంవత్సరాలు ఉంటాయి. అయినా కానీ ఎదుగుదల చూస్తే ఆ గ్రాఫ్లో మనం ఆ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ చాలాసార్లు మనం స్టాగ్నేట్ అయిపోతాం అన్నమాట. ఒక కొంచెం విశ్వాసంలో రక్షించబడినటువంటి తొలి దినాల్లో మనకి ఆసక్తిగా ఎక్కువ బైబిల్ చదువుకోవడం, ఎక్కువ ప్రేయర్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. కానీ దినాలు గడిచే కొద్ది ఏమవుతాం, చాలే ఇంకంతవరకు కంఫర్టబుల్ అయిపోతాం అన్నమాట. లేసాము, ప్రేయర్ చేసుకున్నాము, వాక్యం చదువుకున్నాము, మనం ప్రేయర్కి వెళ్తున్నాము, అంతవరకు మనం అలా ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు వలె ఉండినట్లు మీరు అన్ని విషయాల్లో ఎదగండి అనేది పౌలు చెప్తా ఉన్నాడు అనమాట. మన వ్యక్తిగతమైన జీవితాలను మనం పరిశీలించుకుంటే అసలు ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉండడానికి, అలా నడుచుకోవడానికి ప్రయత్నమైనా మనం చేస్తున్నామా అనేది మనం ఆలోచిద్దాం. ఒకవేళ చేయడానికి చాలాసార్లు మనకి దేవుడు ఇది విడిచిపెట్టండి, లేకపోతే ఈ విషయంలో నువ్వు తగ్గు,
నిన్న అన్న వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు అన్నారనమాట, ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు సహిస్తూ ఉండి లేకపోతే దీర్ఘశాంతం కలిగి ఉంటే వీళ్ళు చాలా వేస్ట్ అని కూడా లోకం మనల్ని చూస్తుంది. కానీ దేవుడు అలానే నడుచుకోండి, దేవుని యొక్క పద్ధతి అయితే అదే అనమాట. చాలాసార్లు మనము మనల్ని బాధించే వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటాము, రివెంజ్ తీసుకుందాం అనుకుంటాము కదా, వాళ్ళతోటి మన మానవుని యొక్క పద్ధతిని మనం అవలంబిస్తాం. కానీ మన ప్రవర్తనలో ఈ క్వాలిటీస్ మనం పెంపొందించుకోవడానికి ఆత్మ సహాయంతో మాత్రమే అలా చెయ్యగలం కదా. అలా ఉండడానికి కనీసం మనం ప్రయత్నం చేస్తున్నామా, లేకపోతే మన శరీరం యొక్క లేకపోతే మన మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నామా అనేది ఒకటి మనం ఆలోచిద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరం ఏంటో అనేది తెలుసుకుందాం, దాన్ని దేవుని యొక్క పరిచర్యలో వాడదాము. అంతేకాకుండా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పని ఇచ్చాడు. ఆ పని ఏంటి, నేనేం చేయాలి, దేవుని సంఘంలో నేనేం చేయాలి, కుటుంబంలో నా రోల్ ఏంటి, లేకపోతే నా చర్చ్లో నా రోల్ ఏంటి, నేను ఏం చేయాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలా, లేకపోతే వాళ్ళని కౌన్సిల్ చేయాలా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలా కదా. దేవుడు ఏది చేయమంటే అది మనం చెయ్యాలి. మనకిచ్చినటువంటి ఆ కృపావరాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎదుగుతాము, సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ చేయడంలో కూడా మనకు ఉండాల్సింది ఏక మనసు అనమాట. ఐక్యత లేకపోతే ఒక సహవాసంలో కానీ కుటుంబంలో కానీ జరిగే నష్టాలు ఏంటి? శరీరం పనిచేయదు. శరీరం పనిచేయదు కదా, పని అనేది ఆగిపోతుంది కదా, పరిచర్య కుంటుపడిపోతుంది, సంఘము అభివృద్ధి చెందదు. ఇంకా చాలామంది వ్యక్తుల్ని మనం పోగొట్టుకుంటాం కదా, సహించుకోలేకపోతే లేకపోతే క్షమించుకోలేకపోతే చాలామంది వ్యక్తుల్ని మనం పోగొట్టుకుంటాము. దేవుని యొక్క పని దేవుడు ఆశించిన రీతిలో ఖచ్చితంగా జరగదు కదా. మనం పెట్టే చాలాసార్లు మనం మెకానికల్గా ప్రార్థన చేస్తూ ఉంటాము, ఇంకేదో చేస్తూ ఉంటాము, వాక్యం చెప్తూ ఉంటాము, ఇవన్నీ చాలాసార్లు మనం ఇతరులకు చెప్తూ ఉంటాం. కానీ మనం అప్లై చేసుకునేటప్పటికి అది మెకానికల్గా ఉంటుంది కానీ కదా, అలా ఉండకూడదు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చేయడానికి మనం ఒక యూనిట్ అన్నమాట. ఈ యూనిట్ అంతటికి కూడా ఆయన శిరస్సు. దేవుని యొక్క మాట విన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన మన హృదయాల్లో పెట్టాడు కదా, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనకి చెప్తా ఉంటాడు, నువ్వు ఇలా చెయ్యొద్దు, నువ్వు ఇలా వద్దు సునీత, నువ్వు ఈ విషయంలో నువ్వు తగ్గు అని దేవుడు చెప్తా ఉంటాడు కదా. కొన్నిసార్లు మనం తోసేస్తూ ఉంటాం, కానీ ఆత్మదేవుడు మనల్ని చెప్తా ఉన్నప్పుడు, మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఇలాంటి క్వాలిటీస్ మనలో బయటకు వస్తాయి అన్నమాట. కనీసం ఒకటి ఉన్నా కానీ చాలా మందికి మనం బ్లెస్డ్గా ఉంటామని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అసలు అవన్నీ క్వాలిటీస్ చూస్తే ఒక మనిషిలో సాధ్యమేనా అనే డౌట్ వస్తుందా, రావట్లేదా? నాకైతే వచ్చింది. అది చదువుతూ ఉన్నప్పుడు సంపూర్ణ వినయం, దేవుడు తప్ప ఎవరు చేయలేరు కదా. అంత సంపూర్ణ వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ, సహించడము, ఐక్యత కలిగి ఉండటము, సమాధానం కలిగి ఉండటము, ఇవన్నీ ఒక మనిషిలో సాధ్యమేనా? కష్టమే కదా. కాబట్టి వాటిని పెంపొందించుకోవడానికి, వాటిల్లో అలాంటి క్వాలిటీస్ మన జీవితాల్లో కలిగి నడుచుకోవడానికి మనం శ్రద్ధ తీసుకుందాం. మనం ఫుడ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాము, మన డ్రెస్ విషయాల్లో మనం శ్రద్ధ తీసుకుంటాం కదా. వీటన్నిటిలో చాలా కేర్ మనకు ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి నువ్వు నేను చూపిస్తున్న శ్రద్ధ ఏమన్నా ఉందా? దేవుని సన్నిధిలో గడపటం, దేవుని మాటకి మనకు కష్టమైన లోబట్టం చేసిన అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలించుకుందాం. ఇంకా మీకేమైనా అనిపిస్తే ఈ ప్యాసేజ్లో నుంచి మీరు డిస్కస్ చేయొచ్చు.
జ్యోతి సిస్టర్. ఇంకా ఇంకేం లేదు. ఇంకా ఎవరన్నా మీకు వచ్చిన థాట్స్ కూడా, అంటే దేవుడు అక్కడ కూర్చున్నప్పుడు గ్రూప్లో ఒక్కొక్కరు చెప్తా ఉన్నప్పుడు ఇవన్నీ అన్నమాట. నిన్న ఈజిఎఫ్లో మాకు ఇది డిస్కస్ చేశారు. ఇంకా అందుకోసమే నాకు కూడా అనిపించింది బాగా. అంటే చాలాసార్లు నేను ఎందుకులే ఇలాంటి విషయాలతో మనం ఆగిపోతూ ఉంటాం, కానీ దేవుని పరిచర్యలో మన స్థానం మనం గుర్తెరగాలి. అక్క 8, 9 వచనాలు ఏంటక్కయి? ఆహా, అది అదే అమ్మా 8, 9 వచనాల గురించి. అంటే చాలా రకాలుగా, అంటే ఒక కంక్లూషన్కి రాలేకపోయాము. దేవుడు చెరం చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు అనేది నేనైతే ఎవరో అన్నోళ్ళు మన చర్చిలో చెప్తుంటేనే విన్నాను. అంటే దేవుడు చనిపోకముందు, దేవుని కన్నా దేవుడు ఈ భూలోకానికి రాకముందు, మరణించక ముందు ఉన్న భక్తులందరూ కూడా పరదైసు భూమి క్రింద భాగాల్లో ఉండేవాళ్ళు. దేవుని అపోస్తల కార్యంలో ఉందక్క అది. అమ్మా అపోస్తల కార్యంలో ఉంది, పరదయస్సుని చెరగా తీసుకొని పోయాడని. ఎక్కడ ఉంటుందిరా అది? నిన్న మాకు తెలియలేదు, ఎక్కడో ఉందనుకున్నాం కానీ అని చెప్తూ అంకుల్ ఏం చెప్పాడంటే, దేవుడు ఎప్పుడైతే రక్తం కార్చాడు, రక్తం కార్చకపోతే లేదు కదా రక్షణ. కాబట్టి ఆయన శిలువ మరణంలో, ఆయన మరణం ద్వారా అంతకుముందున్న వాళ్ళకి, రాబోయే వాళ్ళకి అందరికి కూడా ఆయన రక్షణ దయచేశాడు. ఆ చెరగా పట్టుకొని పోయాడు. అందరికీ కూడా దేవుడు ఈవులు అనుగ్రహించాడు అనేది ఒక అంకుల్ చెప్తుంటే విన్నాను నేను. అంటే దేవుడు ఈ భూలోకానికి రాకముందు మరణించిన వాళ్ళని గురించినటువంటి అనేది ఒక థాట్. అదే అక్క, ఈ అపోస్తల కార్యంలో వీటిలో పరదేశు ఇంతకు ముందు సాతాన అధికారంలో ఉండేదంట. ఈ మన అబ్రహాం గాని వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు, దేవునిలో ఉండి చనిపోయిన వాళ్ళందరూ పరదేశంలో ఉంటారంట. ఉండే వాళ్ళని దేవుడు 3 దినాలు చనిపోయినప్పుడు భూమి అడుగు భాగానికి వెళ్ళి ఆ చెరగా పట్టుకొని వచ్చి ఆయన రక్తం ద్వారా వాళ్ళందరికీ ఇంకా ఏ దాని మీద అధికారం లేకుండా ఆ వాళ్ళు కూడా ఇంకా ఫ్రీ అయిపోయారు అనేది ఒక అంకుల్ చెప్తుంటే విన్నాను. నిన్న కూడా చాలాసేపు డిస్కస్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఈవులు అనుగ్రహించాడు అనే విషయంలో ఏం చెప్పారంటే, పెంతెకోస్తు దినం రోజు దేవుడు ఆయన లేచిన తర్వాత మళ్ళీ పెంతెకోస్తు దినం రోజు ఆయన ఈవులు అనుగ్రహించాడు కదా, ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు అనేది డిస్కస్ చేశారనమాట. ఆ 2 వచనాలు అంతకుముందు, అంటే మళ్ళీ కొంతమంది ఏమన్నారంటే, అంతకుముందు కొంతమంది దేవుని పరిచర్య చేసేవాళ్ళు, కానీ ఆ దేవుడు ఎప్పుడైతే ఆయన మరణం ద్వారా ఆయన ఆరోహణం అయినప్పుడు, లేకపోతే ఆయన మరణాన్ని జయించి లేచినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కృపావరం ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంటే దేవుని పరిచర్యలో. ఇంతకుముందు యాజకులు, ప్రవక్తలు వీళ్ళే చేసేవాళ్ళు దేవుని పని. ఇప్పుడు ప్రతి వాళ్ళకి దేవుడు ఆయన కృపావరాలు ఇచ్చాడనమాట అని కొంత డిస్కస్ చేశారు. అంటే క్లియర్గా అయితే దాని గురించి తెలీదు అని చెప్పింది అక్క. నేను రెఫర్ చేసిన, నాకు అంతవరకే విన్నది, అంతవరకే అని చెప్పింది. ఇంకా దాని గురించి మీకు ఏమైనా తెలిసినా చెప్పండి. నాకు అదే రజని చెప్పినట్టు నేను కూడా అదే విన్నాను, ఎవరో అంకుల్ ఒకసారి చెప్తుంటే. రాజీ ఏమన్నా చెప్తావా? ఏం లేదు లేక. ఏం లేదమ్మా. సరే అమ్మా, మరి మనం ఒక 2 నిమిషాలు టైం తీసుకొని కొంచెం ఆలోచించుద్దాం దేవుని సన్నిధిలో. దేవుడు మనకి ఈ విషయాల్లో, మనం దేవుడు ఆశించిన రీతిలో మనం లేము అని మనకు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. దేవుని క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడు అంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు మన నుంచి.
దేవుడు అంతగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునిలో మనం ఉండలేకపోతా ఉన్నాం. దేవుడు ఎలా నడుచుకోవాలి, లేకపోతే దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, దేవుని పరిచర్యలో దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, నాకు ఇచ్చిన కృపావరం విషయంలో నేను దేవుడికి లెక్క చెప్పాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు దాన్ని మనం దేవుని పరిచర్యలో ఖచ్చితంగా వాడతాం. మనం కష్టమైనా కానీ అది వాడతాము, దేవునికి మహిమ తెస్తాము, మనము ఎదుగుతాము. అంతేకాకుండా మన పరిచర్య, మన సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అవి మనం తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించుదాం. ఇలాంటివన్నీ కలిగి నడుచుకోవాలంటే అదేమంత ఈజీ అయిన పని కాదు. కాబట్టి శ్రద్ధ కలిగి వాటి గురించి కొంత మన విశ్వాస జీవితంలో ఎదగడానికి కొంత సమయాన్ని మనం వెచ్చించాలి. దేవుని సన్నిధిలో మనం గడపాలి. మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఎదగాలని, సంపూర్ణతలోకి ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దాని గురించి శ్రద్ధ కలిగి ఉందాం. ఏక మనసు కూడా కలిగి ఉండాలి. ఐక్యత, ఒకరినొకళ్ళు క్షమించుకోవడం, మనమందరం ఒకటే అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ ఏక మనసు కలిగి ఉంటాం. మనందరం వేరు అనుకున్నప్పుడు చాలా డిఫరెన్స్లు వస్తాయి కదా. అలా దేవుని యొక్క ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకుంటూ ఆయన ప్రేమ చేత మనం అతకబడాలి. ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడాలి. అంతేకాకుండా ఎవరి పని వాళ్ళు డిఫరెంట్గా చెయ్యాలి. అలా చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఎవరైనా ఒకళ్ళు ప్రేయర్ చేసి క్లోజ్ చేసేయండి. అది ప్రేయర్ చేస్తుంది. చేయండి అక్క. ఎవరైనా చేయండి రా. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసి క్లోజ్ చేసేయండి. జ్యోతి సిస్టర్ చేస్తారేమో అనుకోండి అక్క. మా జ్యోతి సిస్టర్ చేస్తారా ప్రేయరు? జ్యోతి సిస్టర్ ఉన్నారా? అక్క ప్రేయర్ చేసి క్లోజ్ చేయమ్మా. ప్రేమ స్వరూపుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామానికి, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలయ్యా. సర్వోన్నతమైన స్థలంలో నిత్యం స్థింపబడిచిన గొప్ప దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. సమీపరాని తేజస్సులు, అమరత్వం కలిగిన గొప్ప దేవుడవు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవానైనా ప్రభువా, దేవ సమస్తాన్ని ప్రభువా నోటి మాట ద్వారా సృష్టించిన గొప్ప దేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కృపగలైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. దేవ ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము ఇలాగ చేరినైనా ప్రభువా, మేము మాటలు పంచుకోవడానికి, దేవ మీ నామాన్ని స్తుతించడానికి తండ్రి మీరు చూపిన కృప కొరకే మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పగలి కాలం అంతే తండ్రి నాయన ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నారు. మా పనులన్నీ తండ్రి మేము ముగించుకొని క్షేమకరంగా మీరు మమ్మల్ని మా గృహాలకు చేర్చారు ప్రభువా. అందుని బట్టే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు నాయన ప్రభువా. మీరు మాతో ఉండి నాయన ప్రభువా, దేవ మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగలైన తండ్రి మీకు స్తోత్రాలయ. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా. మేము నాయన ఇదిగో తండ్రి ఎఫెసీ పత్రికలోనైనా ప్రభు 4వ అధ్యాయాన్ని ప్రభు మేము ధ్యానించడానికి తండ్రి మీరు చూపిన కృప కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ప్రభువా. ఇదిగోనైనా ప్రభువా, మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రభువా
మీరు సహాయం చేశారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, మా యొక్క విశ్వాస జీవితంలో మేము ఏమి కలిగి ఉండాలో నాయన ప్రభా, మేము ఏ విధంగా ఉండాలో ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, మేము ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి నాయన ప్రభా. దేవ మేము వీటిని కలిగి ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా దేవా, మీరు కలిగినటువంటి సంపూర్ణతను ప్రభా, దానికి సమానంగా ఉండేటువంటి సంపూర్ణతను కూడా మేము కలిగి ఉండాలని తండ్రి మీరు మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, మీరు ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి మీరు మాకు ఒక మాదిరిని చూపించారు ప్రభా. దేవా, మీరు తండ్రితో కూడా ఉండుట భాగ్యం అని ఎంచుకొనక తండ్రి దేవానైనా ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రభా ఈ లోకానికి వచ్చారు ప్రభా. అలాగే సిలువలో కూడా నాయన ప్రభా మీరు ఎంతో తగ్గించుకున్నారు దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. దేవా, మేము కూడా నైనా అటువంటి తగ్గింపు మనసు, సంపూర్ణ వినయమునైనా ప్రభావ మేము కలిగి ఉండడానికి సహాయం దయచండి ప్రభావ. దీర్ఘశాంతం కలిగి ఉండడానికి సహాయం దయచండి, సాత్వికం కలిగి ఉండడానికి సహాయం దయచండి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవనైనా ప్రభావ మేము వీటన్నిటిని ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో నైనా ప్రభావ, దేవనైనా ప్రభావ మా యొక్క విశ్వాస జీవితంలో, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము ఒక పరిపూర్ణతను పొందుకున్న వారంగా ఉంటాము తండ్రి. ప్రభానైనా ప్రభా, మేము చిన్న చిన్న విషయాల్లో కూడా నైనా ప్రభా దేవా మేము నమ్మకంగా లేని వారంగా ఉంటున్నాం. దేవానైనా ప్రభా కొన్ని కొన్ని విషయాల్లోనైనా అనుకోకుండానే మాలో కొన్ని స్వార్థాలు అవన్నీ వస్తూ ఉంటాయి ప్రభా. దేవా దేవ ప్రేమ కలిగి ఉంటే సహనం ఉండదు నాయన ప్రభా. ఓర్పు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రభా. దేవా మేము వాటినైనా వాటిని ఒకసారి గమనించుకుని ప్రభా, దేవ వాటిని మేము దేవానైనా ప్రభా మేలో విశ్వాసంగా ఉండి వాటిని మేము ఎదుర్కోవడానికి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము నాయన ప్రభా ఎప్పుడైతేనైనా ఈ ఐక్యతనైనా ప్రభా, సమాధానం, దీర్ఘశాంతమునైనా వినయము మేము కలిగి ఉంటాము ప్రభా. దేవనైనా ప్రభా, దేవానైనా ప్రభా మా యొక్క విశ్వాస జీవితంలో మేము పరిపూర్ణత పొందుకున్న వారంగా ఉంటాము ఆయన. అదే విధంగా మేము ఇతరులకు కూడా నైనా ప్రభా మాదిరికరంగా కూడా మేము ఉంటాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా అటువంటి జీవితాలు మేము జీవించడానికి సహాయం దయచండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నేను ప్రభా. దేవనైనా ప్రభా మీరు మాకు దేవుడు ఒక్కడేనైనా ప్రభా. దేవనైనా ప్రభా ఇదిగో తండ్రి ఒక్కటే అనే మాటతోనైనా ప్రభు మీరు మాట్లాడిన దేవా, మా శరీరంలోనైనా ప్రభా అనేక అవయవాలు ఉన్నవి నాయన ప్రభా. వేటికి వాటికి విడివిడిగా లేవు నాయన ప్రభా, అవన్నీ ఒకే శరీరంలో అమర్చబడి ఉన్నాయి నాయన ప్రభా. దేవా అవి ఏ విధంగానైనా ప్రభా సమన్వయం కలిగి ఉన్నాయో ప్రభా. మేము కూడా సంఘంలో, కుటుంబంలోనైనా ప్రభా ఒక సమన్వయం కలిగినైనా ప్రభా ఏక మనస్సు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవానైనా ప్రభా, దేవమైన మీ మాటలతో మీరు మమ్మల్ని బలపరిచారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవ వీటిని మేమునైనా ప్రభా అనుదినమునైనా మా జీవితాల్లోనైనా ప్రభా మేము అన్వయించుకుని దేవనైనా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నైనా ప్రభా, దేవనైనా ప్రభా మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృపగలైన దేవా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు ప్రభా. అందుని బట్టే మీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. దేవనైనా ప్రభా అక్క ద్వారా కూడా నైనా ప్రభా మీరు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అందుని బట్టే మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ గూగుల్ మీట్ లో నైనా ప్రభా పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ అలాగే బరియా సంఘాన్ని మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం నాయన. మేము కూడా తండ్రి సంఘంలోనైనా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులను, మీరు మాకు ఇచ్చినటువంటి కృపావరాలను తండ్రి నైనా ప్రభా మీ సన్నిధానంలోనైనా ప్రభా మేము కనిపెట్టి మీరు మాకు ఏమి ఇచ్చారో నైనా ప్రభా ఫస్ట్ మేము తెలుసుకుని తండ్రి వాటిని మేమునైనా అలాగేనైనా ప్రభా ఆ ఒక్క తలాంతు భూమిలో పాతి పెట్టినట్లుగా అలా ఉండకుండా ప్రభా దేవానైనా దాన్ని ఉపయోగించినైనా ప్రభా మీ పని నిమిత్తం దాన్ని వాడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవనైనా ప్రభా వాడకుండా అలాగా పెడితే తుప్పు పట్టిపోతుంది అన్నారు ప్రభా. దేవ అలా కాకుండానైనా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి దానినైనా ప్రభా మేము గుర్తెరిగి దేవ దాన్ని వాడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవనైనా ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రభా మీరు ప్రతి వారికి కృపావరాలు అనుగ్రహించారు ప్రభా. దేవనైనా ప్రభా దేవ సంఘంలోనైనా ప్రభా ఇదిగో తండ్రి నైనా ప్రభా పరిచయ విషయంలోను తండ్రి దేవనైనా ప్రతి విషయంలోనైనా ప్రతి వరాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. దేవ మీరు ఇచ్చినటువంటి ఆ వరాలను మేము కలిగినైనా ప్రభా వాటిని ఉపయోగించడానికి సహాయం దయచండి నాయన. ఎప్పుడైతే మేము వీటన్నిటిని కలిగి ఉంటామో తండ్రి మా సంఘం అభివృద్ధి చెందుతుంది నాయన ప్రభా. దేవ మేమునైనా ప్రభా సంఘంలోనైనా ప్రభా అభివృద్ధికి కూడా మేము పాటుపడే వారం కూడా సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం నాయన. కృపణ తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవనైనా ప్రభా
దేవ బెరయ సంఘాన్ని కూడా మీరు దీవించండి నాయన ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుకునే బిడ్డలు ఉంటున్నారు ప్రభా, వారికి జ్ఞానాలు అనుగ్రహించండి నాయన. చదువు విషయంలో మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అనారోగ్యంతో ఉన్న వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మీరే కృప చూపించండి నాయన ప్రభా. ప్రతి వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు. మా ముందున్న సమయాన్ని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే అమ్మా, కొంచెం టైం ఎక్కువైనట్టుంది కదా, ఒక 10 నిమిషాలు. థ్యాంక్ యూ జ్యోతి సిస్టర్ ప్రేయర్ చేసినందుకు. ఈరోజు ఆమేన్ అక్క. గ్లోరీకి కొంచెం ఆఫీస్లో వర్క్ ఉందని తను యాడ్ అవ్వలేదు. ఓకే. ఇంకా అందుకని సడన్గా నేనే తీసుకోవాల్సి వచ్చింది. కానీ కొంచెం బాగుందిలే, అందరూ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. నెలకు ఒకసారన్నా ఇట్లా ఒక డిస్కషన్ పెట్టుకుంటే బెటర్ ఏమో కదా. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు ఉంటది. అవును, అవి కొన్ని మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. తెలుసుకోవచ్చు. అందరు కూడా కొంచెం యాక్టివ్గా అంటే దాని మీద మైండ్ పెడతారు. ఇప్పుడు ఒకళ్ళే ఆ, చెప్తూ పోతున్నారంటే అవును. మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు. కాబట్టి ఉమ్, నెలకు ఒకసారి ఇట్లా ఎవరన్నా లీడ్ చేయొచ్చు, కానీ అందరూ ఇట్లా డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటుందని. ఉమ్. అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే నా డైలీ పోర్షన్ కూడా ఎఫ్ఎస్సి పత్రిక అనమాట, 6వ అధ్యాయము ఫస్ట్ 10 వర్సెస్ ఈరోజు నాకు మార్నింగ్ డివోషన్లో. ఇంకా అందుకని చెప్పి నాకు దాని మీద దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నిన్న బైబిల్ స్టడీలో కూడా అదే డిస్కషన్ కదా, ఇంకా అందుకని అది తీసుకుంటే బాగుండు అనిపించింది అప్పటికప్పుడు. మీరందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఉంటే వీడియో ఆన్ చేసుకుంటారా? ఇంకా గ్లోరీ వచ్చినట్లేదు. జెన్నీ, సరే అమ్మా, అందరికీ వందనాలు మరి. సరే అక్క, వందనాలు. రంజని వందనాలు అక్క, వందనాలు. రంజని. రంజని చెప్పాల్సింది ఈరోజు. ఓకే సిస్టర్, వచ్చేసారా జ్యోతి సిస్టర్? మీరు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాం, వచ్చామక్క. సండే ఈవినింగ్ వచ్చాము. సండే ఈవినింగ్ వచ్చేసారా? ఓకే ఓకే, సరే సిస్టర్. రేపు ఉంటారుగా నెక్స్ట్ వీక్? ఉంటాము. నేను ఇదే టాపిక్ తీసుకున్నాను అక్క, పిలువబడిన పిలుపని. నాకు అవునా? ఆ పిలుపుకి తగినట్లు దేవుని మహింపరిచేది ఎలాగా అంటే, దేవుని మహింపరచడానికి మనం పిలువబడ్డాం కదా. ఆ కొన్ని ఓకే, వినిపించట్లేదు మా రంజని, మ్యూట్ అయిపోయింది. ఏం వినిపించట్లేదు రంజని, మాట్లాడుతున్నాగా. మ్యూట్లోకి వెళ్ళిపోయింది మా రంజని. అస్సలు వినిపించట్లేదు రంజని. ప్రాబ్లం వచ్చిందా? సెల్ ఏమన్నా? ఓకే. వినిపించట్లే. సరే జ్యోతి సిస్టర్, ఓకే అక్క. ఓకే, బాయ్. ఓకే, గుడ్ నైట్. ఓకే, బాయ్.